రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో డైరెక్టర్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 289 ఏడి మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూలు రాబడుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా రికార్డుల స్థాయిలో వసూలు రాబడుతుంది. అయితే ఈ మూవీ సినిమా రిలీజ్ ఓటీటీ వీడియోలు వస్తున్న వార్తలపై నిర్మాతలు ప్రియాంక యూత్, స్వప్న దత్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే విషయాన్ని వెల్లడించారు. ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే కల్కి చిత్రం రిలీజ్ రోజు నుంచి వరల్డ్ బాక్సాఫీస్ అత్యధిక వసూళ్లను నమోదు చేస్తూ తుఫాన్ నేర్పించేలా చూస్తుంది. కేవలం 16 రోజుల్లో 1000 కోట్లు సాధించిన పలు హీరోల లైఫ్ టైం రికార్డు తిరగరాసింది. ఇప్పటికే ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబడుతుంది. సుమారుగా 1060 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. సినిమా ఓటీటీ రైట్స్ బిజినెస్ మూవీ రిలీజ్ కంటే ముందే పూర్తయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా ఫ్యాన్స్ రేటుకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్, హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. అయితే సాధారణంగా సినిమాలు హిట్ అయితే 8 వారాల తర్వాత పెద్దగా ఆడని సినిమాలు వెంటనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ఆనవాయితీ కొనసాగుతుంది. అయితే ఈ సినిమా 8 వారాల తర్వాత ఓటీటీకి వస్తుందని అందరూ ఊహించడమే కాకుండా తార్కికమైన డేట్ను కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ వీడియోలో వస్తున్న వార్తలు ఖండిస్తూ ఇటీవల వైజయంతి మూవీస్ ఓటీటీలో రిలీజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ 10 వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ చేశామని రూమర్లను తెరదించారు. దీంతో ఈ సినిమా థియేటర్లోగా ఇంకా కొన్ని వారాలుగా కొనసాగుతునే విషయం స్పష్టమైంది. వైజయంతి మూవీస్ పేర్కొన్న ప్రకారం కల్కి మూవీ 10 వారాల తర్వాత అంటే ఈ మూవీ సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.